అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. డేట్ ఫిక్స్ చేశారు. రైతుల అకౌంట్‌లోకి 7,000 పడబోతున్నాయి. వెంటనే మీరైతే గనక ఈ పని చేయండి. ఏంటి అంటే గనక వీడియో కంప్లీట్ చూసినట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ రైతులందరి అకౌంట్‌లోకి రూ. 7,000కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గనక రైతులందరి కోసం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 47 లక్షల మందికి పైగా రైతులను అందరినీ కూడా అర్హులుగా గుర్తించామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ అయితే గనక చెప్పడం జరిగింది. సొంత భూమి ఉన్నటువంటి డి పట్టాదారులు ఎవరైనా ఉన్నా, అసైన్డ్ భూములున్నా, ఇనాం భూములున్నా అటువంటి రైతులందరినీ కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. గ్రామ సచివాలయాల సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 98% ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిందని, మిగిలిన అంటే 2% కంప్లీట్ అవ్వలేదు. ఆ 2%లో 61,000 మంది రైతులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా వెంటనే రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రం నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తుంది అన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ని జత చేయని వారు కూడా లేదా తప్పుగా ఆధార్ ఏమన్నా జత అయినా వారు కూడా వెంటనే రెవెన్యూ అధికారిని కలవాలని చెప్పారు. చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్లు, నోవోషనల్ అకౌంట్లు ఉన్న రైతులు కూడా వెంటనే రెవెన్యూ అధికారిని సంప్రదించండి. సమస్య పరిష్కారం అయిపోయాక కూడా వారికి సుఖీభావ వర్తిస్తుందన్నారు. ఒకవేళ డబ్బులు విడుదల చేసినా మీకు ఏదైనా సమస్య ఉండి అది పరిష్కరించుకున్న తర్వాత కూడా మీకు అకౌంట్‌లో డబ్బులు వేస్తామన్నారు. అలాగే పీఎం కిసాన్‌కి అనుబంధంగా ఏపీలో అన్నదాత సుఖీభావ అమలవుతుందన్నారు. దీని ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20,000 అందుతాయని, జూలై మొదటి వారంలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. రైతుల కోసం త్వరలోనే అన్నదాత సుఖీభావ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తారని, దీని ద్వారా రైతులు తమ యొక్క అభ్యర్థనలను తెలియజేయవచ్చన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 3 దఫాలుగా 6,000 వస్తాయని, అన్నదాత సుఖీభావ ద్వారా అదనంగా 14,000 కలిపి రైతులకు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 20,000 అందుతాయన్నారు. రైతులకు రైతు సేవా కేంద్రాల్లో ఈకేవైసీ చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ ఫ్యామిలీ ద్వారా అంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఫ్యామిలీ సర్వే జరిగిన ఈకేవైసీ అన్నదాత సుఖీభావ ఈకేవైసీతో జత చేస్తారు. ఇంకెవరైనా ఈకేవైసీ పూర్తి చేయకపోతే వారు రైతు సేవా కేంద్రాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ పథకం సాగు భూమి ఉన్న రైతుల కుటుంబాలకే కాకుండా అటవీ భూమిని సాగు చేసుకున్న వారికి కూడా వర్తిస్తుందని చెప్పారు. అలాగే సొంత భూమి లేని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పథకం కింద వారికి కూడా సహాయం అందుతుంది. కౌలు రైతులకు మాత్రం గతంలో మాదిరిగానే అక్టోబరు, జనవరి నెలల్లో 2 విడతలుగా డబ్బులు ఇస్తారు. అర్హులను గుర్తించడానికి రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో భూ యజమానుల డేటాను, అటవీ శాఖకు సంబంధించిన గిరి భూమి పోర్టల్‌లో డేటాను తీసుకుంటున్నారు. దీని ప్రకారం అటవీ హక్కు, భూ సాగుదారులను పరిగణలోకి తీసుకున్నారు. సొంత భూమి ఉన్న డి పట్టాదారులు, అసైన్డ్ భూములు, ఇనాం భూములు కలిగిన రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. అలాగే రైతుల అన్నదాత సుఖీభావ పథకానికి తాము అర్హులో కాదో తెలియజేయడానికి చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చెక్ చేసుకోవడానికి ప్రభుత్వ వెబ్సైట్ అయిన అన్నదాత సుఖీభావ .ఏపీ.gov.inలోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే కనుక చెక్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ అనర్హులుగా తేలితే వెంటనే మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ రైతు పేరైనా ధృవీకరణకు రాకపోయినా, రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లోని భూమికి ఆధార్ జత కాకపోయినా, చనిపోయిన వ్యక్తి తాలూకు విషయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మండల తహసీల్దార్‌ని సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకున్న తర్వాత అన్నదాత సుఖీభావ పోర్టల్‌లో రైతులు తమ యొక్క వివరాలను నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే గ్రీవెన్స్ మాడ్యూల్‌ను కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతాము. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మీరు కౌలు రైతు గుర్తింపు కార్డును పొందాలి. ఆ తర్వాత ఈ క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ పంట అని ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందుతుంది. అర్హులైన కౌలు రైతులకు అక్టోబర్ అలాగే జనవరి 2026 జనవరిలో 2 విడతలుగా మీకు డబ్బులైతే అందుతాయి. సో ఇది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.